यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्य। భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. భారత్ ధర్మ పరివార్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో రాముని యొక్క శక్తి సామర్థ్యాలను సుగ్రీవుడు ప్రశ్నించుట. ఓ రామ, వాలి మహాశూరుడు, బలపౌరుషాల కలవాడు. అతడు జీవితంలో ఓటమన్నదే ఎరుగదు. ఇతడు దేవతలు కూడా చేయలేని సాహస కార్యాలు చేశాడు. అటువంటి బల పరక్రమశాలి అయిన వాలిని చూసి భయంతో నేను ఈ ఋష్యముఖ పర్వతం పైన నివసిస్తున్నాను. వాలి కోపస్వభావం కలవాడు. అటువంటి వాలిని ఎదిరించటం కానీ జయించటం కానీ చేతకాక ఈ మతంగ మహర్షి వనంలో తలజాచుకుంటున్నాను. నేను భయపడి ఏ ఆపద కొని తెచ్చుకుంటానో అని నా పట్ల ప్రేమగల హనుమంతుడు తదితర మంత్రులు నన్ను విడవకుండా కాపాడుతున్నారు. ఓ రామా, ఈనాటికి భగవత్కృప వల్ల ఉత్తమమైన స్నేహితుడివి నీవు దొరికావు. ఓ పురుష శ్రేష్ఠుడా, హిమాలయాల వంటి వాడివైన నిన్ను ఆశ్రయిస్తున్నాను. ఓ మహారాజా, నిన్ను పరీక్షించాలని గాని అవమానించాలని గాని భయపెట్టాలని గాని ఇదంతా చెప్పలేదు. అతడు చేసిన భయంకరమైన అనేక సాహసాలు తెలిసిన వాణ్ణి కావటం వల్ల భయం కొద్దీ చెప్పాను. అది కాక యుద్ధంలో నీ పరాక్రమం ఎటువంటిదో ఎన్నడూ చూసి ఉండకపోవడం వల్ల ఇదంతా చెప్పాను. ఓ రామా, నీ శరీర సౌష్ఠవం, మాట తీరు, ధైర్యం, సత్యం, ధర్మంపై గల విశ్వాసం అన్నీ నివురుగప్పిన నిప్పులాగా నీ అసాధారణ తేజస్సును చాటి చెబుతున్నాయి. అప్పుడు రాముడు చిరునవ్వు నవ్వి, ఓ సుగ్రీవా, నా పరాక్రమంపై నీకు విశ్వాసం లేకపోతే నీకు నా యుద్ధ నైపుణ్యం సామర్థ్యమేమిటో రుజువు చేసి చూపిస్తాను, నీకు నమ్మకం కలిగిస్తాను. అప్పుడు సుగ్రీవుడు, లక్ష్మణుడు ఇతరులు చూస్తూ ఉండగానే దుందుబి మృతకళేబరాన్ని రాముడు కాలి బొటన వేళ్లతో ఎత్తి విసిరేశాడు. అది పోయి 10 యోజనాల దూరాన పడింది. అప్పుడు సుగ్రీవుడు, ఓ మిత్రుడా, ఆనాడు నా అన్న వాలి తప్పతాగి ఉండి కూడా రక్త మాంసాలతో ఉన్న ఈ భారీ శరీరాన్ని గడ్డిపూచలాగా ఎగరేశాడు. కానీ ఈనాడు రక్త మాంసాలన్నీ ఎండిపోయి ఉండి ఎముకల పోగు మాత్రమే మిగిలి ఉంది. అందులో వెనుకటి బరువు లేదు కదా. అంతేకాకుండా నీవు మద్య పదార్థాలేవి సేవించలేదు, ఉత్సాహంగా ఉన్నావు. కాబట్టి నీవు చేసిన ఈ మహత్కార్యం మెచ్చదగిందే. అయినా వాలితో సమానమైన బలవంతుడవా అవునా కాదా అన్న సందేహం అట్లాగే ఉండిపోయింది. కాబట్టి నీవు ఒక్క సాలవృక్షాన్నైనా ఛేదించినా కూడా మీ బలాబలాలు స్పష్టంగా తెలుస్తాయి. వెంటనే రాముడు ధనుష్యుని చేతిలోకి తీసుకొని నారిని చివిదాకా లాగి తేజస్సుతో కూడిన బాణాన్నొకటి ఎక్కుపెట్టి నిలబడ్డ రామునితో సుగ్రీవుడు ఇట్లా అన్నాడు. సుగ్రీవుడు చెబుతున్నాడు, ఓ రాజా, నీవు ప్రయోగించబోయే బాణం తప్పకుండా లక్ష్యాన్ని ఛేదిస్తుంది, సాలవృక్షాన్ని చీల్చివేస్తుంది. నాకు ఎంత మాత్రం సందేహము లేదు. ఆలోచింపక బాణాన్ని ప్రయోగించు, నీవు తప్పక లక్ష్యాన్ని సాధిస్తావని నా మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను. ఓ రామా, తేజస్సుల్లో సూర్యుడు ఎలా శ్రేష్ఠుడో, పర్వతాల్లో హిమవత్పర్వతం ఎలా శ్రేష్టమో, 4 పాదాల జంతువుల్లో సింహం ఎలా శ్రేష్టమో, నీవు కూడా పరాక్రమించే మనుష్యుల్లో శ్రేష్ఠుడవు. మహా తేజస్శాలి అయిన రాముడు సుగ్రీవుడన్న మాటలకు సంతోషించి ధనుష్యును చేతిలోకి తీసుకొని నారి సారించి భయంకరమైన ధ్వనులను చేశాడు. బాణాన్ని ఎక్కుపెట్టి సాలవృక్షం పైన సంధించాడు. మహాబలశాలి అయిన రాముడు ప్రయోగించిన బాణం 7 సాలవృక్షాలకుండా చొచ్చుకొని పోతూ సమీపాన ఉన్న కొండ చర్యను ఛేదించి భూమిలో ప్రవేశించి మరలా అంబుల పొదలోకి వచ్చి చేరింది. రామబాణం ఆ విధంగా 7 సాలవృక్షాలను ఛేదించడం, ఆ బాణం యొక్క వేగం, శక్తి చూస్తున్న సుగ్రీవుడు ఆశ్చర్యపోయాడు. అంతట సుగ్రీవుడు తాను ధరించిన అలంకారాలన్నీ నేలకు తాకేట్లుగా సాష్టాంగపడి రాముడు పాదాలకు నమస్కారం చేశాడు. మహాదానందంతో రాముడు చూపిన ఆ అద్భుత కార్యాన్ని చూసి సంతోషంతో ఇలా అన్నాడు. సుగ్రీవుడు చెబుతున్నాడు, పురుష శ్రేష్ఠులలో ఓ రామా, నీవు సూర్యుడవయ్యా, అస్త్రవేత్తలందరిలో శ్రేష్ఠుడవయ్యా. ఓ రామా, నీ బాణాలతో ఇంద్రునితో సహా దేవతలందరినీ యుద్ధంలో సంహరించగల సమర్థుడవు. ఇక వాలి మాట చెప్పాలా? రామా, నీవు ఒక్క బాణంతో 7 సాలవృక్షాలని, పర్వతాన్ని, భూమిని కూడా చీల్చివేశావు.
అటువంటి నీ ముందు యుద్ధంలో ఎవరు నిలబడగలరు? నీవు దేవేంద్రుడితోని వరుణుడితోని సమానమైన వాడివి. అటువంటి నీ స్నేహం లభించటంలో నా దుఃఖమంతా మాయమైపోయింది. నా ఆనందానికి అవధల్లేవు. ఓ రామ, నిన్ను నేను చేతులు కట్టుకొని ప్రార్థిస్తున్నాను. సోదర రూపంలో ఉన్న నా శత్రువైన వాలిని ఇప్పుడే చంపేయి. ఆలస్యం చెయ్యకు. నాకు సంతోషాన్ని కలిగించు. ఆ తరువాత స్నేహశీలి, ఇతరులకు ఆనందం కలిగించేవాడు అయిన రాముడు సుగ్రీవుణ్ణి కౌగిలించుకొని తన ఆనందంతో పద అని చెప్పాడు. రాబోయే వీడియోలో వాలి సుగ్రీవుల యొక్క యుద్ధం కోసం తెలుసుకుందాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.